హాయ్, వెల్కమ్ టు సుజీ వ్లాగ్స్. నేను మీ లక్ష్మీ సుజాత. ఈరోజు మనము పన్నీరు మెంతి కూర కర్రీ చేసుకుందాము. ముందుగా ఒక పాన్ అయితే స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. సరిపడా అంటే మన టేస్ట్కి తగ్గట్టు మనం ఆయిల్ వేసుకోవాలి. అలా నేను ఇక్కడ చిన్న గరిటెతో 2 గరిటెల ఆయిల్ అనేది వేసేసాను. వేసిన తర్వాత మన దగ్గర షాజీరా ఉన్నట్లయితే కొంచెం షాజీరా వేసుకుందాం. షాజీరా వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. అందుకోసమని మనం కొంచెం షాజీరా వేసుకుందాం. ఇది కాస్త వేడెక్కి చిటపటలాడిన తర్వాత ఇలా చూడండి, ఈ విధంగా అయిన తర్వాత నేను టొమాటో, కాజు, ఆనియన్, చెక్క, లవంగం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఆ పేస్ట్ని ఇక్కడ వేసేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా కూడా నీట్గా వేసేసుకొని దీనిని బాగా వేపుకోవాలి. బాగా అంటే ఇందులో ఉన్న ఆయిల్ బాగా పైకి వచ్చేటట్టు వేపుకోవాలి. అది కూడా సిమ్లోనే వేపుకోవాలి. మీ దగ్గర ఇలా ఉల్లి కాడలు ఉంటే అవైనా వేసుకోండి. ఈ ఉల్లిపాయలతో సహా వేసుకోండి. లేదంటే లాస్ట్లో మనం పైన డెకరేషన్ కోసం వీటిని వేసుకోవచ్చు. కొంచెం వేడి తగిలినా కూడా ఈ ఉల్లి గోగులు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. కొద్దిగా పసుపు వేసుకున్నాను. అలాగే సరిపడా సాల్ట్ వేస్తున్నా. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. పిల్లలకి ఇలా వేడివేడిగా చక్కగా టేస్టీగా తొందరగా అయిపోయే రెసిపీ చాలా ఇష్టపడతారు. పన్నీర్ అంటే మరీ ఇష్టపడతారు. దీనికి నేను ఇక్కడ మెంతి కూర యాడ్ చేస్తున్నాను. ఇలా మెంతి కూర యాడ్ చేసుకోండి, తోటకూర యాడ్ చేసుకోండి, గోంగూర యాడ్ చేసుకోండి. ఏదైనా ఒకటి ఆకుకూర అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. మనము ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఆకుకూరలు ఎక్కువగా తినమని చెప్తున్నారు కదా. ఏ విధంగా అయినా సరే మనము ఆకుకూరలు అనేది యాడ్ చేసుకోండి. ఆ ఉల్లి గోగులకి ఉన్న ఉల్లిపాయలని కూడా నేను ఇక్కడ ఒకటి వేశాను. ఇలా బాగా కలుపుతూ బాగా వేపుకోవాలి దీన్ని. కానీ చాలా తొందరగా అయిపోతుందండి ఈ రెసిపీ. మనం వేడివేడిగా చపాతీలు అవి చేసేసుకొని చక్కచక్క తినేయచ్చు. సరిపడా కారం వేస్తున్నా. ఈ విధంగా కారాన్ని కూడా బాగా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుతూ వేపుకోవడం వల్ల అంతా కూడా బాగా వేగుతుంది. ఇట్లా వేగి మనకి ఆయిల్ అనేది కొంచెం పైన కనిపించాలన్నమాట. అంతవరకు వేపుకున్న తర్వాత మనం పన్నీర్ని ఇలా నేను పన్నీర్ తీసుకున్నాను. దీన్ని ముక్కలుగా మనకి ఎంత సైజు ముక్కలు కావాలో అంత సైజు ముక్కలుగా కట్ చేసుకొని మిగిలింది ఇలా ఎత్తి పెట్టేస్తున్నాను. ఇవి మనకి డీమార్ట్లో దొరుకుతాయి ఇలా కవర్ చేసుకోవటానికి క్లిప్స్. దీన్ని బాగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. మనకు అంటకుండా మనం కలుపుతూ ఉంటే గరిటెతో పాటు కూర తిరిగిందనుకోండి, మన కర్రీ అనేది సుగం అయిపోయినట్టే. అప్పుడు మనం పన్నీర్ వేసుకోవడానికి కూడా కర్రీ అనేది సిద్ధమవుతున్నట్టే. ఈ విధంగా మనం గరిటె ఇలా తిప్పుతుంటే అలా వచ్చేస్తుంది బాగా అయిన తర్వాత. ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసుకొని కొద్దిగా అంటే మీరు ఎంతవరకు గ్రేవీని ఇష్టపడతారో, ఎంత చిక్కదనం ఇష్టపడతారో అలా చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మనకి చపాతీలో కదా, చపాతీలో అద్దుకొని తినాలంటే కొంచెం పలుచగా ఉండాలి. అందుకోసము నేను ఇక్కడ పన్నీరు తురిమేసి వేస్తున్నాను. ఇది మామూలుగా మేము ఇంతకుముందు నిజామాబాద్లో ఉన్నప్పుడు మెంతి కూర, కసూరి మేతి ఉంటుంది కదండి, కసూరి మేతి ఇది వేసి అక్కడ ఒక హోటల్ ఉండేది, దాని పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. ఆ హోటల్లో ఇది చాలా ఫేమస్ అనమాట నిజామాబాద్లో.
చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకు కూడా నచ్చుతుంది. పెద్దలకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ రెసిపీని ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మనము దీన్ని ఒక బౌల్లో వేసుకొని ఉల్లిగోగుల్ని వేసేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది కర్రీ అనేది. ఇది పూరీలకు బాగుంటుంది, అలాగే బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.